హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ మైరీ. వెల్కమ్ టు యూ అండ్ ఐ బాడీ మైండ్ అండ్ సోల్ ఛానల్. మీ హెల్దీ లైఫ్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాడీ మైండ్ అండ్ సోల్ ఛానల్. అండ్ డిజిటల్ మీడియా ద్వారా మేం పోస్ట్ చేసిన క్వైరీకి చాలామంది వాట్సాప్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ని మీ క్వైరీస్ని మాకు పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి ముందుగా అందరికీ ధన్యవాదాలు. సో మనకు వచ్చిన వాయిస్ నోట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇప్పుడు విందాం. హాయ్ మేడం, నేను మొహం మీద మాట్లాడుతానని అందరూ తిడుతుంటారు. నెగిటివ్గా మాట్లాడుతున్నానని ఎవరైనా ఏమైనా చెప్తే నేను వెంటనే దానికి సంబంధించి తప్పులు వెతికి ఎలాంటి నష్టం జరుగుతుందో నేను అనాలిసిస్ చేసి చెప్తాను. అందరూ నన్ను నెగిటివ్గా మాట్లాడమాకు అంటున్నారు. ఫ్రెండ్స్ కూడా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ నెగిటివ్నెస్ పోవాలి అంటే ఏం చేయాలి? ఈ విషయాన్ని నేను పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాను. ముందుగా మీ నిజాయితీ తత్వం, అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తానని చెప్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్లంట్నెస్ అండ్ ఆల్సో హానెస్టీ. మీరు చాలా ఆనెస్ట్గా మీ ఒపీనియన్ని చెప్తున్నారు. ఇలాంటివి చాలా తక్కువ మంది కనిపిస్తారు. ముందుగా మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం అనాలిసిస్ చేసినట్టయితే ముఖ్యంగా మీరు ఆనెస్ట్ అయిన మంచి నిజాయితీ గల వ్యక్తి అని అర్థమవుతుంది. అలాగే ముక్కుసూటితనం ఎక్కువ మీకు అని అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే మీ అనలైటికల్ మైండ్ సెట్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతిదీ ఎనాలిసిస్ చేసి చెప్తానన్నారు. మీ మైండ్ సెట్ అంటే ఏంటంటే ఏదైనా ప్రశ్నని మిమ్మల్ని అడిగినప్పుడు ఫస్ట్ మీరు కీడెంచి మేలెంచు అన్న పద్ధతిని ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. కాకపోతే ఆ కీడెంచి దగ్గరే ఉండిపోతుంది. మంచిని ఎక్కువ చూడలేకపోతున్నారేమో. దానివల్ల మీరు ప్రతి ప్రాబ్లంకి నెగిటివ్స్ ఫస్ట్ చెప్పేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని మాట్లాడద్దు అని అంటూ ఉండి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి అంటే, జనరల్గా మీరు ఇలా నెగిటివ్గా మాట్లాడడం వల్ల మీరు ప్రతిదీ నెగిటివ్ మాట్లాడుతున్నారు అని మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటున్నారు కదా. మీరు నెగిటివిటీ అంటే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మిమ్మల్ని ఎక్కువ నెగిటివ్ మాట్లాడుతున్నారని మిమ్మల్ని అంటున్నారో అప్పుడు మీరు మీ సరౌండింగ్స్ మొత్తం నెగిటివిటీతోటి నిండిపోయిందని మీరు ఫీల్ అవుతున్నారు. సో మీ ప్రాబ్లమ్ని మనం ఇలా ఏమంటారు డయాగ్నోస్ చేయొచ్చు, ఇలా అనాలిసిస్ చేయొచ్చు. సో ఇక్కడ మీ నిజాయితీత్వం తెలుస్తుంది, మీ మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. కాకపోతే మీరు ప్రతి ప్రాబ్లమ్ని నెగిటివ్ సైడ్ చూస్తున్నాము, పాజిటివ్గా చూడలేకపోతున్నాము అంటున్నారు. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన నాకు తెలిసిన సొల్యూషన్ని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, నెగిటివిటీ ఏదైతే మీకు బ్రెయిన్లో వస్తుందో ఫస్ట్ దాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నేను అదే అడుగుతున్నాను. సో దానికి సొల్యూషన్ ఏంటి మేడం అని మీరు అడగచ్చు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే, ఎదుటి మనిషిని ఏం మాట్లాడుతున్నాడు, ఏ కంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు అన్నది అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయాలి. మనకు కావాల్సింది ఏంటంటే, ఎదుటి మనిషి టెన్షన్లో ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, లేదా మనని సొల్యూషన్ అడుగుతున్నాడా, లేకపోతే ఎదుటి మనిషి మనల్ని ఆ ప్రశ్న అడిగినప్పుడు అతని మెంటల్ స్టేటస్ ఏంటి అన్నది గమనించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఒక మనిషి టెన్షన్ పడుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఇలాంటి నెగిటివ్ అప్డేట్ అతనికి గనక ఇస్తే ఆబ్వియస్గా వాళ్ళకి మీద కోపం వస్తుంది. అలా కాకుండా ఆ మనిషి షూస్లో మీరు ఉండి అతని ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లంగా అనుకొని సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సొల్యూషన్ అడిగితే మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ర్యాండమ్గా మీరు సొల్యూషన్ ఇవ్వాలనుకుంటే కనుక ఒకసారి అతని షూస్లో మీరు ఉండి అతని వైపు నుంచి ఆలోచించి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఈ నెగిటివిటీ అన్నది బుర్రలోంచి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం. సో హౌ డు వి సెలబ్రేట్? ప్రతి చిన్న విషయాలు, ఇఫ్ ఎట్ ఆల్ మీ ఫ్రెండ్ ఏదన్నా క్వశ్చన్ వేసాడు అనుకోండి, లైక్ ఇట్లా నేను ఒక ఏమంటారు లాంగ్ రన్లో నేను ఇంత అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా షేర్ మార్కెట్లో దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, నేను దీన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మీరు యాజ్ అ పర్సన్ ప్రస్తుతం మీరు ఏం తీసుకుంటారంటే, షేర్ మార్కెట్కి ఉన్న నెగిటివిటీ ఏంటో మీ ఫ్రెండ్కి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ మీ ఫ్రెండ్ని అక్నాలెడ్జ్ చేయండి. ఏమని అంటే, వెరీ గుడ్, ఈ ఏజ్లోపే నువ్వు ఇంత అమౌంట్ని కూడబెట్టగలిగావంటే, సేవ్ చేయగలిగావంటే నువ్వు గ్రేట్.
అని చెప్పే ప్రయత్నం చేయండి. అది పాజిటివ్ సైడ్ని చూద్దాం. సో ప్రతి మనిషిలోని పాజిటివ్ సైడ్ని చూడడానికి ప్రయత్నించండి అని నేను చెప్పే ఒక చిన్న ప్రయత్నం. మీ విషయంలో కూడా ప్రతి చిన్న పాజిటివిటీని మీరు సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా చిన్న అచీవ్మెంట్ చేసినా కూడా ఒక పర్టికులర్ ప్లేస్కి 10 o'clockకే వెళ్ళాలనుకున్నారు, 9:30 కల్లా వెళ్ళిపోతే అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మీకు టైం మేనేజ్మెంట్ బాగా తెలుసు, మీరు జనాలకు విలువ ఎక్కువ ఇస్తారు, లేదా మీరు ఆన్ టైంలో ఉంటారు, లేదా ఇలాంటి విషయాలను మీ గురించి మీరు పాజిటివ్గా ఎక్కువ అనుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మిమ్మల్ని ఎవరైతే ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని పొగిడే ప్రయత్నం చేస్తారో, మీకు ఒక బెటర్ సర్కిల్, బెస్ట్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ తోటి మీకున్న ప్రతి మాటని, అంటే మీరు మాట్లాడాలనుకునే ప్రతి మాటని వాళ్ళతో చెప్పి చూడండి. బికాజ్ వాళ్ళు కరెక్ట్ పీపుల్ మీకు సజెషన్స్ ఇవ్వడానికి, మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరన్నా లైక్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. అదేంటంటే టేకింగ్ డీప్ బ్రెత్. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ అ డీప్ బ్రీత్. మీరు అలా బ్రీత్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీ మైండ్ కూల్ డౌన్ అయిపోతుంది. ఒక్కసారి మీ మైండ్ కూల్ డౌన్ అయిపోయినప్పుడు అందులోంచి కొన్ని పాజిటివ్గా, అంటే మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్నలోంచి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి అడ్రస్ చేయొచ్చు. మీరు అలా అడ్రస్ చేసినప్పుడు ఫస్ట్ పాజిటివ్ చెప్తే ఆటోమేటిక్గా నెగిటివ్ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలా ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇలా చేస్తే డెఫినెట్గా మీకున్న ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. అండ్ పాజిటివిటీ ఎలా డెవలప్ చేసుకోవాలని అడిగారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్స్ అట్లీస్ట్ ఒక 15 minutes వాక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మెడిటేషన్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే డైలీ ఎప్పుడైనా మీకు లైక్ డౌన్ అయిపోతున్నాను, లో అయిపోతున్నాను, లేదా ఇలా నెగిటివిటీ తోటి నేను సరౌండ్ అయిపోతున్నాను అనిపించిన ప్రతిసారి ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగే ప్రయత్నం చేయండి. అలాగే బయట లైక్ ఆఫీస్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నా, అక్కడి నుంచి కనీసం ఒక 10 steps అయినా 15 minutes అయినా ఆ ప్లేస్ నుంచి బయటికి వాకవే అయ్యే ప్రయత్నం చేయండి. అప్పుడు డెఫినెట్గా మీ మూడ్ కూడా మారిపోతుంది అండ్ పాజిటివ్ థాట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఐ థింక్ దిస్ సమ్హౌ సాల్వ్ యువర్ క్వెరీ. సో ఇలాంటి క్వెరీస్ కనుక మీకుంటే ప్లీజ్ పోస్ట్ యువర్ కమెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ అలాంగ్ విత్ యువర్ క్వెరీస్ టు దిస్ నెంబర్స్. కింద వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి పోస్ట్ చేసి ఉంచుతున్నాము. ప్లీజ్ respond your queries to this number. This is Dr. Mayuri signing off.